నా పేరు సాయిబాబా. నేను రైతులు చాలా కష్టం ఉంది ఇప్పుడు. ఎందుకంటే బెండ రేటు, పచ్చిమిర్చి రేటు చాలా తగ్గింది. ఈ మందులు కానీ మళ్ళీ ఇప్పుడు రైతులకు చాలా నష్టమవుతుంది అనమాట. ఎందుకంటే ఈ మందులు కొట్టి కొట్టి ఇబ్బంది అవుతుంది. ఈ చలికి మళ్ళీ కాస్ట్ ఎక్కువ అవుతుంది, రేట్ ఏమో తగ్గిపోయింది. మేము అక్కడ కష్టం చేసి మాకు ఏం వస్తలేదు అన్నమాట వాస్తవానికి. దీనికి రేవంత్ రెడ్డి స్పందించి ఇప్పుడు ఏ విధంగా రైతు మార్కెట్ ఇవి పెట్టిండో, దీనికి ఒక ప్రత్యేకంగా ఒక మార్కెట్ యాడ్ పెట్టిండు కదా. దీంతో మహిళా సంఘాలకు ఒకటి దీనికి యాడ్ అనేది ఒక ఫిక్స్ రేట్ పెట్టేసాలన్నమాట. రైతులకు ప్రతి విలేజ్కి ఒకటి దానికి పెట్టినట్టుగా అయితే జర రైతులకు బాగుంటుండే. కాంగ్రెస్ పాలన ఇప్పుడైతే అస్తమస్తంగా ఉంది. ఇప్పుడు నిరుద్యోగులకైతే చాలా ఇబ్బంది ఉందన్నమాట. నిరుద్యోగులు కుప్పల తెప్పలుగా పోతున్నారు. రైతు బంధు లేదు, కానీ కొన్నిటికి నష్టమే అవుతుంది అనమాట దాంతో. కాకపోతే ఇప్పుడు ఆ ఫ్రీ బస్ ఒకటి చేసిండు, కానీ అదే విధంగా చేసేసాడు. చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఏదైనా రైతులు దీనికి రైతులకు అయినా సానుకూలంగా ఇప్పుడు దుక్కి మసాలా ఫ్రీగా ఇస్తే రైతు బంధు పడతలేదు. కాని రైతులు ఏమవుతుందంటే కాకపోతే ఏమవుతుందంటే ఆడ ఆ రైతులకు వీళ్ళు కాని వాళ్ళేమో దుమ్మెత్తిపోస్తారు, అయిన వాళ్ళేమో మురుస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మీ సేవ చుట్టూ మళ్ళా ఇలా మండల ఆఫీస్ చుట్టూ తిరిగి వాళ్ళకు ఇబ్బంది పడుతున్నారు అనమాట. 6 గ్యారంటీలకు ఒకటి 2 మాత్రం అమలైనవి. ఏది కరెంట్ ఒకటి ఉచితంగా అదొకటి వస్తుంది, ఆ మహిళలకు బస్సు మాత్రం అదొకటి వస్తుంది అనమాట. ఇంకా మిగతా మాత్రము కాలేదు. ఇప్పుడైతే జర కష్టంగానే ఉందని చెప్పవచ్చు అనమాట. స్వామి రంగం, నేను వ్యవసాయం చేస్తాను మేడం. నేను బెండ పండిస్తా, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, చిక్కుడు, బీన్స్ ఇవి పండిస్తాను మేడం. ఇప్పుడైతే కొంచెం మామూలుగానే ఉంది మేడం. ఇంకా తర్వాత ఏమైనా చేస్తాడేమో చూడాలి. ఒకటి రైతు భరోసా లేదు మేడం. ఆ పేరు మార్చారు కానీ అమౌంట్ మాత్రం పడతలేవు. అంటున్నారు కానీ ఇక్కడ రైతు దగ్గరకు వచ్చే వరకు ఏది అవుతలేదు మేడం. అక్కడ మాటల వరకే అవుతుంది కానీ రైతు దగ్గరకు వచ్చినప్పుడు ఏ పని అవుతలేదు. కానీ జర రేవంత్ రెడ్డి పట్టించుకొని ఇవన్నీ జర రైతు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలని అనుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇత్తన మెషిన్ నుంచి పంట అమ్ముకునే వరకు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం. ఆ ప్రాబ్లమ్స్ అనేది ఒక్కొక్కటి క్లియర్ చేస్తే జర రైతు మంచిగా ఉంటుందేమో అని చెప్పేసి అనుకుంటున్నాం. నా పేరు నరసింహుడు, దౌలతాబాద్ మాజీ వైస్ ఎంపీ. మార్కెట్ షాప్ ఉంది నాది. ఈ చెత్త నీట్ని చేసేటట్లేదు గవర్నమెంట్. ఇప్పుడున్న గవర్నమెంట్ ఒక 4 లేబర్ని పెట్టి వాళ్ళకు జీతాలు బరాబరిస్తే నీట్నెస్ అవుతుంది. ఇక చూపి మేడం కదా, ఒకసారి చూపి మార్కెట్ ఎట్లా చెత్త చెన్నారం ఇదంతా ఎవరు నీట్నెస్ చేయాలి? ఇప్పుడు గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన ఇదే ఉంటుందా? ఒక 4 లేబర్ని పెట్టాలి, పెట్టి వాళ్ళ జీతాలు బరాబరిస్తే అంత తీసేస్తారు కదా. మార్కెట్ ఫీజు కడుతున్నాం మేడం, ప్రతి నెల ప్రతి ఒక్కరు రెంట్ కాడికి కడుతురు. అదే ఆమ్దాని మీద లేబర్ని పెట్టి వాళ్ళకు గరీబ్ వాళ్ళకు 10,000 ఇచ్చి 11,000 9,000 ఇచ్చి పెట్టి తీసేపియాలి. ఇదంతా చెత్త చెండాలి. మన ఆగం చేసి రోగాలు రావా? రైతులు వస్తారు, వాడు ఇన్నే కూర్చొని తినాలి. రైతు వచ్చినోడు ఏమైనా తిన్నామనుకుంటే సమస్యను విమర్శ నిలబడి తినాలి. వాళ్ళు కష్టపడి ఇదాకా వస్తే ఇక్కడ మళ్ళీ ఆగమే చెత్త క్షణాలం అంతా గబ్బు. ఏం పట్టించుకోవట్లేదు. రైతులు వాళ్ళ కష్టం చెప్తే వాసన చెప్పారంటే నేను టీఆర్ఎస్ పార్టీ కాదు, ఏం కాదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంతో రైతు బంధు వేసిరు, 10 రూపాయలు చెందినాయి, ప్రతి ఇంటింటికి ఒక్క రకంగా చేరినాయి అని చెప్తారు. మాకు ఇప్పుడు ఏం లేదన్న, రైతు బంధు లేదు. రుణమాఫీ కూడా కొంతమంది కాలే, అనుకూలంగా ఉన్న వాళ్ళకే అయినాయి, కొంతమంది కాలే. ఈ గవర్నమెంట్ గురించి ఇక మేమేం చెప్పలేం. గవర్నమెంట్ వాళ్ళే మేలుకకి రావాలి, రైతులకు గెలిపి చేయాలి. నాకు చేయమంటలేను, మీకు చేయకపోని, బలిసిన చేయకపోని రైతులకే తెలిపియాలి. మరి ఇక్కడికి వచ్చి కవర్లు తీసుకొచ్చిండు. ఇక్కడ చూడు, ఇవి అమ్మాయి మేడం, ఇది 200 రూపాయలు కవర్ అంటే అమ్మది. అంటే అమ్మాలంటే ఈ మార్కెట్ నీట్నెస్ ఉంటే కొనుక్కోపోతారు కదా. ఇదంతా చెత్త చూడగో ఎట్లుందో, గబ్బు చెత్త. వర్కర్స్ లేరు మేడం, ఉంటే గిట్టెందుకు ఉంటాయి మీకు అనిపిస్తలేదా? ఒక 2-3 పెడితే వాళ్ళ నుంచి అయితే మేడం ఇంత పెద్ద మార్కెట్లో ఒక 10 మంది అయినా వేయాలి లేబరు. వాళ్ళు మళ్ళీ పొద్దుగాల మార్కెట్ చాలు చేసారు. ఆ పొద్దుగాల రైతులు పొద్దుగాల కొంతమంది అమ్ముకుంటారు. అది పొద్దుగాల చెత్త నూకుతాక గేట్ కన్నా సరిపోతారు. మార్కెట్ అంతా కలిసి చెత్త చెన్నారు. ఇప్పుడు కొన్నోళ్ళు ఏం చేస్తారు, ఇది ఏమున్నది మేడం, బిజినెస్ ఉన్నది. ఆ బస్తా ఖరీదు కాగానే ఏం చేస్తారు, కాంట పెట్టి ఈ చెత్తలు వేయాలి. వేసినాక అది తీసుకుపోయి 5 రోజులు అమ్ముకొస్తారు. ఆ తిన్నోళ్ళు కూడా నష్టమే కదా. నీట్నెస్ ఉండనే వద్దా? గవర్నమెంట్ ఇంత పట్టించుకోవట్లేదు. దాని గురించి మీరు కూడా చెప్పండి. ఇక నిరుద్యోగులకు మాత్రం ఏం లేదు మేడం, కాలేదు.
ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, చూడాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది అనేది. ఇక్కడ నేను రైతుని మార్కెట్ తీసుకొస్తే మార్కెట్ మాత్రం మొత్తం డౌన్ ఉంది. రైతులు ఎక్కడికి వెళ్ళి మొత్తం లాస్ అవుతారు. కొద్దిగా రైతుల గురించి పట్టించుకోవాలని గవర్నమెంట్ చేస్తుంది. మంచి బెనిఫిట్ ఉంటుండే. రైతులకు పనిముట్లు కానీ ఏదైనా కానీ సబ్సిడీ కింద రావాలి, ఇత్తనాలకి సబ్సిడీ కింద రావాలి. మళ్ళీ రానుబోను రైతు ఖర్చు ప్రభుత్వం భరించుకోవాలి. అట్లయితే బాగుంటుంది. ఇప్పుడు రైతు వస్తుంటే రైతు కిరాయిలకి ఇలా కట్టేయాలి గవర్నమెంట్. ఎందుకంటే ఆటోలు కిరాయిల మీద పడుతున్నాయి కదా మేడం. పనులకు ఛార్జీలు ఎక్కువ అవుతారు, పనులు దొరకలేరు, పైన ఖర్చులు వెళ్తాయి. అట్లా కొద్దిగా రైతుల గురించి అయితే పర్టికులర్గా పట్టించుకోవాలి గవర్నమెంట్. అట్లయితే బాగుంటుంది. ఇప్పుడు ఏ విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంది అనేది ఈ 4 సంవత్సరాలు చూపెట్టిన అనుకో, నెక్స్ట్ ప్రభుత్వంకి ఇట్లా టార్గెట్ కొట్టేవాల్సిన అవసరంకి ఇట్లా ఉంది. ప్రభుత్వం బాగుంటుంది, పాలన మంచిగా చేస్తాడు అని చెప్పేసి. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు అని కానీ రైతు రుణమాఫీ కానీ ఖాళీ ఇప్పుడు సంక్రాంతికి డబుల్ బెడ్రూమ్లు చేస్తా అంటుండే కదా, ఎంతమందికి వస్తుంది ఎంతమంది అనేది చూడాలి మేడం. ఇస్తలేరు కానీ ఏది రైతు బంధు ఎలా పడుతుంది మరి? బ్యాంకు మాఫీ చేసి అన్ని ఆడ పెండింగ్ పెట్టి కూర్చున్నారు. పెండింగ్ అంటే ఇస్తలేరు కదా, ఇస్తలేరు కదా మరి. పడతారు ఏమున్నా చెప్పుడు వరకే ఉన్నాయి కానీ చేసులు లేవు కదా మరి.